ఇది నా పరిచర్య కొరకు ప్రభు మనకు సాయం చేసేలాగా సహోదరుడు ఒక సహోదరుడు ప్రార్థన చేయండి. ఆమేన్. ఆమేన్. జయము కలిగిన తండ్రి, మహోన్నతుని దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మా దీన బ్రతుకుల్లో మీరు అనుగ్రహించిన మరి యొక్క జీవము కలిగినటువంటి మిమ్మల్ని ఆరాధించగలిగే గొప్ప ధన్యతకరమైనటువంటి దినాన్ని మాకు అనుగ్రహించినందుకే వందనాలు. సంఘంగా సమాజంగా చేరి వచ్చి మీ ఇంటిలో మిమ్మల్ని ఆరాధించడానికి వ్యక్తిగతంగా కుటుంబాలుగా ఈ వారమంతటా మీరు ఏమై ఉన్నారో అనేటువంటి మేము ఎరిగిన వాళ్ళమై మేము మిమ్మల్ని స్తుతించడానికి రాగలగటానికి మాకు మీరు మార్గాన్ని సరళం చేసి తీసుకొచ్చిన మీ ప్రేమంత కొరకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం. శివుని ప్రార్థన సహవాసపు యొక్క పరిచర్య ఈ ప్రభు దినాన్ని మిమ్మల్ని ఆరాధించడానికి రాగలిగిన ప్రతి దేవుని బిడ్డ కొరకు, పరిశుద్ధుల కొరకు, తండ్రి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాంతానికి నుంచి మీ బిడ్డలు బయలుదేరి వస్తూ ఉంటే మార్గంలో ఉంటే క్షేమంగా మా మధ్యకు నడిపించారు. దూరంలో మీ దాసుని కుటుంబాన్ని నడిపించారు. ప్రభా ట్రెజరీ కాలనీని కూడా మీ బిడ్డలను మీరు నడిపిస్తూ ఉన్నారు, అందుకొరకే వందనాలు చెల్లిస్తాం. అంతేకాకుండా ప్రభా అసిదాపురం ఆ ప్రాంత పరిసర విధానంలో మీ బిడ్డలను కూడా నడిపించినందుకే వందనాలు చెల్లిస్తాం. ప్రభా ఈ సమయంలో ఈ యొక్క జన చైతన్య బ్రిడ్జి చుట్టూ ఉన్నటువంటి బిడ్డలను కూడా మీరు నడిపించినందుకే వందనాలు చెల్లిస్తామని. ఏపీఎస్ నుంచి కూడా మీ బిడ్డలు రాబోతూ ఉన్నారు కాబట్టి మీ దాసుని జ్ఞాపకం చేస్తాం. ఎప్పటికే వేటపాలని ఇక్కడ దేవి కుటుంబాన్ని నడిపించారు, ఇంకా మిగిలిన బిడ్డలు రావడానికి సహాయం చేయండి. పెద్దపూర్ణిని కూడా ఒకవేళ మీ బిడ్డ ఆ కుటుంబం రాబోతూ ఉంటే క్షేమంగా మా మధ్యకి నడిపించమని ప్రార్థన చేస్తాం. ప్రభా ఈ పులిపిటి మీద రాయబడిన వాక్య ప్రకారంగా మేము వినేవారంగా మాత్రమే కాకుండా దాని ప్రకారంగా నడవటానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి
వాక్యం ద్వారా మీ ప్రోత్సాహాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అందరి బట్టి ప్రారంభిస్తున్నటువంటి విధానం చివరి వరకు మెండని మీ కృప మాకు అనుగ్రహించండి. పాటల్లో వాయిద్యాల్లో మీ ప్రోత్సాహాన్ని అనుగ్రహించండి. ఆరాధనకు వర్తమాన కొరకు నిలబెడుతున్న దాసుని సంపూర్ణంగా మరుగు చేసుకుని మీ లక్షణాలను మేము ఎరిగిన వాళ్ళు మిమ్మల్ని ఆరాధించడం, ప్రభు బలలో పాలు పొందుతున్నప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న వారు మీలో ఉన్న దీవెనలు మేము ఒక్కసారి ఆలోచన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ అందులో పాలు పొందటం, చివరి వర్తమానంలో మేము ఈ భూమి మీద ఎలా నడవాలి, ఏం జీవించాలి, ఎలా ఉండాలి అనేటువంటి విధానములు కానీ మీ హెచ్చరికల కొరకు, మీ ప్రోత్సాహం కొరకు, మీ వాగ్దానం కొరకు మీరు మా పట్ల చేసిన నిబంధనలు మరొకసారి పునరుద్ధరించుకునే విధంగా మీ దాసును అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తామని. ప్రభావ ఈ పరిచర్యను మేము విశాలమైన విధానంలో చేసుకుంటాను మీ చిత్తమైతే ప్రభావ డిసెంబర్ నుండి పూర్తిగా మేము అనుభవించడానికి వెంటనే మీ కృప అనుగ్రహించండి. బయట ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో భయంకరమైనటువంటి విధానంలో ఉన్నాయి కానీ రెండవసారి మరొకసారి ఈ యొక్క కరోనా విజృంభిస్తుందని చెప్తా ఉన్నటువంటి విధానములు మీ బిడ్డలను మీ స్వాస్థ్యాన్ని భద్రపరిచి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారంతో నింపబడి బలవంతులుగా అన్ని పరిస్థితులను ఎదుర్కోవటానికి తగిన సామర్థ్యాన్ని మీ బిడ్డలకు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తామని. శివుని నానుకున్నటువంటి పరిచర్యలు మరి పేరవరం మీ దాసుడు బెరాక ప్రార్థనా మందిరం మరి ఆనందరావు గారికి, అదే రీతిగా దుద్దుపూడి ఎలియం ప్రార్థన పరిచర్య మీ దాసుడు ప్రసాద్ గారికి, జగ్గంపేట బేర్షువా మీ దాసుడు మరి సల్మాన్ రాజు అన్నకు, అదే రీతిగా ఏలేశ్వరం బేతనీయ మీ దాసుడు జాన్ డేవిడ్ అనుకో, లింగంపర్తి శివను ప్రార్థనా మందిరం జానుబాబు అన్నకో, మరి పెనువేలు టీ రాయవరం మీ దాసుడు సీమన్ అన్నకో, పెద్దపత్తివాడ ఎక్స్టర్న్ ప్రార్థనా మందిరం రాము పరిచర్య శివుని ప్రార్థనా మందిరం చొల్లంగి మీ దాసుడు సత్యానందం గారి కొరకు ప్రార్థన చేస్తాం. మీ దాసులు భక్సింగ్ గారు వదిలి వెళ్ళిన పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి సంఘాలు సహోదరు సేవకుల కొరకు ప్రార్థన చేస్తాం. కాకినాడలో ఉన్నటువంటి సేవా పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి సంఘం కొరకు ప్రార్థన చేస్తూ మీ యొక్క బిడ్డలకు మంచి ఆహారాన్ని అందించే సేవా పరిచర్య సహోదరు మీ వాక్యాన్ని అంగం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తుంది. బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేస్తారు. విషయంలో ప్రత్యేకంగా చంటాను వాళ్ళ నాన్నగారి కొరకు ప్రార్థన చేస్తాం. మరి పడిపోయినటువంటి విధానంలో బీపీ ఉంది, మరి డాక్టర్స్ అయితే ఇక్కడ కొందరికి జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తున్నటువంటి మాటను బట్టి ఆందోళన చెందుతున్న వాళ్ళ జీవితాలు నెమ్మది అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. చంటి మీరు తప్పకుండా వెళ్ళవలసిన విధానం ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిచయకు ప్రాధాన్యత ఇచ్చిన వారు తండ్రి ఇది నెరవేర్చుకుని తిరిగి వెళ్ళటం మార్గాన్ని సరళం చేయమని ప్రార్థన చేస్తాం. మంచి మాట మేము వినగలుగులాగిన తండ్రి దీవించమని ఆదరించమని ప్రార్థన చేస్తాం. బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. మరొకసారి మరి ఆ బిడ్డలు మీ సన్నిధిలో కనపడే భాగ్యం కరుణం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ప్రత్యేక నారాయణరావు గారి కొరకు, నారాయణరావు గారి నాన్నగారి కొరకు, చెనుబుజ్జక్క కొరకు, ఝాన్సీ సురేఖ కొరకు ప్రార్థన చేస్తాం. ఆ చిన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు వెళుతూ ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు మెండైనటువంటి మీ కృప విస్తరింప చేస్తూ రమ్మని ప్రార్థన చేస్తాం. దగ్గర మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తాం. పరిచయం ప్రారంభిస్తాం. నడిపించడంలో దీనిని నాకు మెండైనటువంటి మీ కృప విస్తరింప చేస్తూ రమ్మని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియమైన వాళ్ళారా, పాటలు పాడుతున్నందుకు మనం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 23వ కీర్తన 23వ కీర్తన ఈ కీర్తన మనం అందరం కలిసి చదువు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పలుకు చేయుచున్నాడు. శాంతికరమైన జన్మల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడు. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో
నేను నివాసము చేసేది. శివుని గీతల పాటల పుస్తకంలో నుండి 9వ పాట పాడుతున్నాను. నీవే యెహోవా నా కాపు అన్నారు.
వందనము. మొత్తం అంతా
బైబిల్ పైకి ఎత్తి బైబిల్ పల్లె పడదాం. పట్టింప శ్రేష్ఠ గ్రంథం. పట్టింప శ్రేష్ఠ గ్రంథము పట్టింప శ్రేష్ఠ గ్రంథము అనుదినం గ్రహించిన ప్రేమ తోడను ఓ పట్టింప శ్రేష్ఠ గ్రంథము The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, पढ़ेंगे उस पर राह में कतल कोई न हो, वो दुनिया में सबसे प्यारी पुस्तक ప్రియమైన వాళ్ళారా, ప్రభుని ఆరాధించక ముందుగా దేవుని వాక్యంలో నుండి వాక్యం ద్వారా ప్రవశించబడిన విధంగా అన్న సుధీర్ రాధన దేవుని వర్తమానాన్ని మనకు పంపించారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం నమ్మకస్తులుగా జీవించకపోయినప్పటికీ మన దేవుడు నమ్మదగిన దేవుడై ఆయనకు మంచితనం చొప్పున ఆయనకు వాత్సల్యత మనపై ఎడతెగక నిలిపిన కారణముగా ఈ దినాన్ని సజీవంగా మరొకసారి దేవునికి సన్నిధిలో చేరి ఆ యొక్క దేవాది దేవుణ్ణి ఆరాధన చేయడానికి
మనందరినీ సమకూర్చిన దేవునికి సమస్తమైన మహిమ కలుగాలని నేను ఆశపడుతున్నాను. అందరూ బాగున్నారా అని అడగడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ మన దేవుని ఆరాధన చేయడానికి వచ్చిస్తున్న మన యొక్క జీవితాల్లో మొదటిగా మన యొక్క దేవుడు ఏమై ఉన్నాడో మనం స్పష్టమైన రీతిలో ఎరిగి ఉండకపోతే మనం చేసే ఆరాధన కేవలము పెదవులతో చేసిన ఆరాధన మాత్రమే అవుతుంది. మన దేవుని ఎందుకు ఆయన ఆరాధన చేయాలంటే ఆయన దేవుడు, ఆయన ఉన్నతమైన స్థలాల్లో ఉండేవాడు, మనము భూమి మీద ఉన్నాం. ఆయన శాశ్వత కాలం ఉండే దేవుడు, మనం అల్పమైన ఘటాలు. అవునా కదా? ఆయన దేవాది దేవుడుగా ఆయన మాట చేత సర్వమును సృజించిన దేవుడు. అలాంటి అద్భుతకరుడైన దేవుణ్ణి మనం ఆరాధన చేయడానికి వచ్చాం. దేవుణ్ణి ఇంగ్లీష్లో ఏమంటాం మనం? గాడ్ అంటాం. జీఓడి, గాడ్. జీ ఫర్ జనరేటర్, అంటే సృష్టించువాడు ఆయన. ఓ ఫర్ ఆర్గనైజర్, నిర్వహించేవాడు. సమస్త భూప్రపంచాన్ని, సృష్టిని ఆయన మాట చేత నిర్వహించి నడుపుచున్నవాడు. డి అంటే డిస్ట్రాయర్, లైవ్ చేయవాడు కూడా ఆయనే. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు, నిర్వహించువాడైన దేవుడు, లైవ్ చేయవాడైన దేవుణ్ణి నేను స్పష్టముగా ఎరిగి దేవుణ్ణి ఆరాధన చేయాలి అన్నది దేవుడు అభిలషిస్తున్న విషయం. కాబట్టి నేను స్పష్టమైన రీతిలో ప్రభువును ఎరగకపోతే, ఆయన గుణాతిశయములు ఎంత గొప్పవో, ఆయన గుణములు ఎంత గొప్పవో, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏమి చేశాడో నీ కొరకు అన్నది స్పష్టమైన అవగాహన నీకు లేకుండా నువ్వు ఆరాధన చేస్తే అది కేవలము నిష్ప్రయోజనమైన ఆరాధన తప్ప దేవునికి ఇంపైన ఆరాధనగా కాబడదు. అది మనం ఎరగాలి. మన పితరుడైన బెల్షెజరు రాజుతోటి దేవుడు మాట్లాడుతున్నాడు ఒకనొక సందర్భంలో. బెల్షెజరు, నీవు సమస్తమును ఎరిగి ఉండియు, ఏంటంట? సమస్తమును ఎరిగి ఉండియు, నీ తండ్రి యొక్క జీవితాన్ని చూచి ఉండియు, నీ తండ్రిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో ఎరిగి ఉండియు, అతనికి గర్వము చేత ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళాడో చూచి ఉండియు, నీ ప్రాణము నీ సమస్తమును ఏ దేవుని వశంలో ఉన్నాయో ఆ దేవుని నువ్వు గణపరచలేకపోయావు అంటాడు ఆ సందర్భంలో. మనం ఎరిగి ఉండి దేవుని ఆరాధన చేయకపోతే అది పాపముతో సమానము. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ప్రోత్సహించబడాలి. దేవుని సంపూర్ణమైన విధానంలో ఎరగాలి, ఆయన మంచితనాన్ని ఎరగాలి, ఆయన ప్రేమించే విధానాన్ని ఎరగాలి, ఆయన నీ కొరకు ఏమి చేశాడో, ఏమి చేస్తున్నాడో, ఏమి చేయబోతున్నాడో, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో నీ పట్ల ఆయన ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో నువ్వు ఎరగగలిగితే దేవుని దినాన్ని స్పష్టమైన రీతిలో ఆరాధించి ఆయన గణపరచడానికి వీలుంది. కనుక ఈ సందర్భంలో ఆలోచన చేద్దాం. ప్రార్థన అనేది వేరు, కృతజ్ఞత అర్పణ అనేది వేరు, ఆరాధన అనేది ఇది చాలా ఉత్కృష్టమైనది, ఉన్నతమైన కార్యం ఇది. కనుక దేవునికి సన్నిధిలోనికి వస్తున్న మన యొక్క జీవితంలో దేవుని ఆరాధన చేయడం అనేది ఇది చాలా ఉన్నతమైన కార్యం, దేవునికి ఇష్టమైన కార్యం. కనుక ఈ సమయంలో మనం ఆలోచన చేద్దాం, ఎలాంటి సమయంలో మనం ఆరాధన చేయాలి. మన యొక్క ఆరాధన మన యొక్క జీవిత పరిస్థితుల మీద ఆధారపడి ఉండకూడదు. మన పరిస్థితులన్నీ ఎప్పుడు కూడా ఒకలాగా ఉండవు కదా. విభిన్నమైన పరిస్థితుల ద్వారా నేను మన యొక్క జీవిత యాత్రను నడిపిస్తాం. కానీ మన యొక్క ఆరాధన పరిస్థితులు మాత్రము మన యొక్క జీవిత పరిస్థితుల మీద ఆధారపడకుండా అన్ని వేళలా ఆయన్ని గణపరిచే రీతిలో ఉండాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది విషయాలు మనం ఆలోచన చేద్దాం. తెలుగులో ఒక సామెత ఉంది, తెలియబడని దేవుని కన్నా తెలిసిన దెయ్యమే మేలు అని ఒక సామెత ఉంది. ఏంటంట? తెలియబడని దేవుని కన్నా తెలిసిన దెయ్యమే మేలు. ద అన్నోన్ God is unknown devil is better than unknown God. The known devil is better than unknown God అన్నారు. అంటే మనం దేవుని సంపూర్ణంగా ఎరగకుండా, దేవుని సంపూర్ణంగా అనుభవించకుండా, ఆయన రుచించకుండా, ఆయన ప్రేమను మన యొక్క జీవితంలో అనుభవించకుండా దేవుని సన్నిధికి వచ్చి మనం ఆరాధన చేయడం అనేది అది సరైన విధానము కాదని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుని ఆరాధన ఆత్మ కలిగిన వారమై దేవుని సన్నిధిలో సాష్టాంగపడదాం.
కీర్తనల గ్రంథం 81వ అధ్యాయంలో మనం ఎలాంటి ఆరాధన ఎలాంటి సమయాల్లో చేయాలి అనేది అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. 81వ కీర్తనలో మొదటి 4 వచనాలను మనం ఆలోచన చేయగలిగితే మార్చి చదువుదాం. 81వ కీర్తన. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించే దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన. దయామేడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు దినంలో ఒక చిన్న కుటుంబముగా సియోను ప్రార్థన సహవాసంలో కూడి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిలబడిన నేను నత్తివాడను, ప్రభు వాక్య జ్ఞానం లేనివాడను. నీ పరలోక సింహాసనం మీరు మాత్రమే మాట్లాడి ప్రభువా, నీ నోటి బోరగా నన్ను చేసుకుని నీ ప్రజలైన మాకు ఏమైతే అవసరమో దానిని మాత్రమే స్పష్టమైన రీతిలో మా మధ్య మీరు విడుదల చేసి ఎట్టి రీతిగా మేము నిన్ను ఆరాధన చేయాలో అన్నది స్పష్టంగా మాకు నేర్పించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఇక వచనాల్లో మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పుట పట్టుకుని, స్వరమండలము మనోహరమైన సితారను వాయించుడి. 3వ వచనం. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడును కొమ్ము ఊదుడి. ఇది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. మనం దేవుని ఆరాధన చేసే విషయంలో ఎలాంటి అవగాహన కలిగి ఉండాలనేది ఇక వచనాల్లో మనకు స్పష్టంగా కనబడుతుంది. దేవునిక ప్రజలు దేవునిక మార్గంను అనుసరిస్తున్న పరిస్థితులలో చాలా బ్యాలెన్సింగ్గా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుతున్నాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఆయన కొన్ని కట్టడలు, నియమాలు, నిబంధనలు నియమిస్తూ వచ్చాడు. అమావాస్య నాడు కొమ్ము ఊదాలి, పున్నమి నాడును కొమ్ము ఊదాలి. వారికి అది పండుగలుగా వారు ఆచరించే తగిన రీతిలో ఇస్తూ వచ్చాడు. అది ఇశ్రాయేలుకు కట్టడ, యాకోబు నిర్ణయించిన చట్టము. అమావాస్య నాడు, నేడు దినాన్ని ఆలోచన చేస్తే మన లోక పరిస్థితులను చూస్తే అమావాస్య చెడ్డ దినముగా, అది సరైన దినము కాదని దానిలో ఏ కార్యక్రమములు పెట్టుకోకుండా ప్రజలు ఆలోచన చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుని విషయంలో దేవుడు చేసిన ప్రతిదీ మంచిదే. అమావాస్య నాడు నీవు నేను దేవుని ఆరాధన చేయాలి, పున్నమి నాడు నువ్వు దేవుని ఆరాధన చేయాలి. దీన్ని ఆత్మీయంగా మనం ఆలోచన చేయగలిగితే మన పరిస్థితులను బట్టి దేవుని ఆరాధన చేయడం కాదు, కానీ అన్ని పరిస్థితులలో కూడా మనం దేవుని ఆరాధన చేసే విధానంలో ఉండాలి. నీకు కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, సంతోషమైన నీ ఆరాధన దేవునికి ఇంపైనదిగా ఉండాలి. హృదయపూర్తిగా దేవుని కనపరిచే రీతిలో మనం రావాలి అన్నది దేవుడు కోరుతున్నాడు. సరే, కొన్ని చాలా క్లుప్తంగా మనం ఆలోచన చేద్దాం. మన పితరుడైన అబ్రహామును దేవుడు ఆదికాండము 12వ అధ్యాయంలో పిలుస్తూ వచ్చి అనేకమైన వాగ్దానములు అతనితో చేస్తూ వచ్చాడు. కానీ అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరముల వయసులో పిలుస్తూ వచ్చాడు. కానీ 100వ సంవత్సరం వచ్చే సమయానికి మాత్రమే తాను వాగ్దానం చేసినట్లుగా వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అర్థమవుతుందండి? అప్పటి వరకు ఎంతో నమ్రతతో, దీనత్వముతో ప్రభు వైపు చూస్తున్న అబ్రహాము ఎప్పుడైతే వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును పొందుకున్నాడో తన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేవుని వైపు నుంచి తనకు కుమారుడుగా దేవుడు అనుగ్రహించిన కుమారుడైన ఇస్సాకు పైన తన కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయింది. మీకు అర్థమవుతుందా? దేవుడిచ్చే బాహ్య సంబంధమైన ఏ ఆశీర్వాదం కూడా దేవునికి మనకును అడ్డుబండ కాకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను ఎంతగా ఆశీర్వదించినప్పటికీ, ఎంతగా తలాంతులు ఇచ్చినప్పటికీ అది దేవునికి నీకును అడ్డుబండ కాకూడదు. దేవునితో మరింత సన్నిహిత్యం కలగాలి తప్ప దూరం అవడానికి వీల్లేదు. కానీ అబ్రహాము యొక్క జీవితంలో ఇస్సాకు ఏమయ్యాడు? అడ్డుబండ అయ్యాడు. అడ్డుబండగా చేసుకున్నది ఎవరు? అబ్రహామే చేసుకున్నాడు. తాను దేవునితో సహవాసం చేయడం మానేసి తన కుమారుడైన ఇస్సాకుతో ఎక్కువగా సహవాసం చేస్తూ వచ్చాడు. అతనిపైనే మక్కువ పెట్టుకుని ఉన్నాడు. అతనిపైనే తన యొక్క ఆశలన్నీ పెట్టుకుని పెంచుకుంటున్నాడు. అలాంటి సందర్భంలో ఆదికాండము 22వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమై
అతన్ని పరిశోధించడానికి ఇష్టపడ్డాడు. ఇది నాన్ని మన యొక్క జీవితాల్లో కూడా ఆయా సందర్భాల్లో పరిశోధనలు వస్తున్నాయంటే, పరీక్షలు వస్తున్నాయంటే, ఇబ్బందులు వస్తున్నాయంటే, కఠినమైన శ్రమల గుండా నేను వెళుతున్నామంటే నా చూపు కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఒకవేళ దెబ్బతిందేమో, దేవుని యొక్క సన్నిధి నుంచి ఆత్మీయ జీవితంలో నేను వెనుకంజ వేస్తున్నామో, నా మార్గము నుంచి త్రొట్టిల్లుతున్నామేమో, అది నేను గమనించాలి. దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక మళ్ళా తనతో సహవాసం చేయ నిమిత్తము, తనతో హత్తుకొని ఉండు నిమిత్తము నాకు కొన్ని శ్రమలు ఇబ్బందులు గుండా నడిపిస్తాడు. ఇది స్పష్టమైన విషయం, అర్థమవుతుందండి. అబ్రహాము విషయంలో ఆదికాండము 22వ అధ్యాయంలో దేవుడు పరిశోధిస్తూ నీకొక్కడైన కుమారుడిని ఏమన్నాడు ఇక్కడ? సరే చూద్దాం. 22వ అధ్యాయం 22వ వచనంలో నీకు ఒక్కడైనా నీ కుమారుడు అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మోరియా దేశంకి వెళ్ళి అక్కడ నీతో చెప్పు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించమని చెప్పి. ఇక కథ అంతా మనకు తెలుసు కదా, ఈ వృత్తాంతం అంతా మనకు తెలుసు. వెంటనే దేవుడు ప్రత్యక్షమై ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో ఇంక అబ్రహాము చాలా నిరుత్సాహపడిపోయి దేవుడు ఇచ్చినట్లు ఇచ్చి తీసేసుకుంటున్నాడా అనే ఆలోచన వచ్చిన వాడే నిరుత్సాహపడినప్పటికీ దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయన నన్ను ఏ రీతిగా నడిపిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చాడో, ఆయన వాగ్దానాన్ని ఎలాగ నెరవేర్చుకున్నాడో దానికి తగిన రీతిలో నేను నడవలేకపోయానని తను వెనువెంటనే తను పశ్చాత్తాపడిన వాడే. దేవుడు కోరిన రీతిలో తన కుమారుడు, ఒక్కడైన కుమారుడు, ప్రేమిస్తూ తన మీద ఆశలు పెట్టుకున్న కుమారుణ్ణి బలిగా అర్పించడానికి కూడా వెనుదీయలేని పరిస్థితులు ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. ఈ కింద వచనంలో చూస్తే 4వ వచనంలో 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి చూచి తన పనివారిలో మీరు గాడిదతో ఇక్కడే ఉండి నేను నీ చిన్నవాడు అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదామని చెప్పి. బైబిల్ యొక్క పండితులు ఏం చెప్తారంటే ఇదే సరైన శ్రేష్టమైన మొట్టమొదటి ఆరాధన అంటారు. అబ్రహాము తన యొక్క జీవితంలో అనేకమైన బలిపీఠాలు కడుతూ వచ్చాడు. మన పితరులలో అబ్రహాము కట్టినన్ని బలిపీఠాలు ఎవరు కట్టలేదు అన్నట్లుగా దేవునికి వాక్యంలో మనకు కనబడుతుంది. సరే, నేను చూపించు దేశమున, నేను చూపించు పర్వతము మీద నీ కుమారుని ఇస్సాకుని బలి అర్పించాలి. ఎలాంటి బలి? అది దహన బలి. బలి వేరు, దహన బలి వేరు. బలి అంటే ఒక జంతువుని కానీ పక్షిని కానీ తీసుకుని దాని యొక్క శిరస్సును ఛేదిస్తే బలి అయిపోతుంది. కానీ దహన బలి అంటే అలా కాదు. కానీ బలిపీఠము కట్టెలను చక్కగా పేర్చి తన వధించిన ఆ యొక్క జీవరాశిని అంతరింద్రియములన్నిటినీ ఒలిచి విభాగాలుగా చేసి ఆ కట్టెల మీద పెట్టి దానిని ప్రభువుకి, దేవునికి అర్పించాలి. దహన బలి దేవునికి చాలా ఇష్టమైన బలి. ప్రాణాత్మ దేహములను బలిగా అని మనకు నూతన నిబంధన గ్రంథంలో మనకు కనబడుతుంది. దహన బలిలో ఈ యొక్క 3 విషయాలు కూడా గుప్తపరచబడి ఉన్నాయి. కాబట్టి తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమన్నప్పుడు ఆ ముసలి వయసులో, ఆ రాత్రికాల సమయంలో తన భార్యతో కూడా చెప్పకుండా, దేవుడి దర్శనాన్ని, దేవునికి మాటని చెప్పకుండా ఉదయకాలము పెందలాడే లేచి దేవుని మొక్కడానికి, దేవుని ఆరాధన చేయడానికి, దేవుడు చెప్పినట్లుగా నెరవేర్చడానికి ఇష్టపడి వెళ్ళాడు. ఇది అబ్రహాము జీవితంలో అమావాస్య లాంటి పరిస్థితి. ఏమండి, మనకు అలాంటి పరిస్థితి వస్తే మనం నిలబడగలమా? చిన్నపాటి పరిస్థితి లోకంలో కలిగితే ఎందుకు వచ్చిన దేవుడు, నేను నమ్మిన దేవుడు నాకు ఏం చేశాడు అంటున్న పరిస్థితిలో ఉన్నాం మనం. చిన్న పరిస్థితే, చిన్న ఇబ్బందే, చిన్న కష్టమే, చిన్న అనారోగ్యమే, దేవుడు నాకు ఏం చేశాడు అన్నట్లుగా మనం తిరుగుబాటు చేసే మనస్తత్వాలతో ఉన్న పరిస్థితుల్లో ఉన్నాం. కానీ అబ్రహాము భయంకరమైన అమావాస్య చీకటి వంటి పరిస్థితిలో ఉన్నాడు. తన ఇష్టపూర్వకం ఎంతో ప్రేమించి, తను ఎంతో ఇష్టపడి పెంచుకుంటున్న కుమారుడు, తన యొక్క ఆశలన్నీ అతని మీద పెట్టుకుని ప్రేమిస్తున్న కుమారుడు, ఒకడైన కుమారుడు, ముదుసలి వయసులో దేవుడిచ్చిన కుమారుడు తన చేతులతో అర్పించాలంటే ఇది సాధ్యమైన పనేనా? అయినప్పటికీ ఆయన పెందలక్కడే లేచి అనే మాట కనబడుతుంది. 3వ వచనంలో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన యొక్క పనివారులు ఇద్దరిని తన కుమారుడికి ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి. ఎవరు చీల్చారు కట్టెలు? తానే చీల్చాడు. తన కుమారుని అర్పించిన నిమిత్తము తానే యొక్క కట్టెలను చీల్చి
లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఏమండి, 3 దినములు ప్రయాణం చేయాలి. భయంకరమైన పరిస్థితి. 3 దినముల తర్వాత తన చేతులారా తనకు కన్న కుమారుని దహన బలిగా ఖండించి విభాగాలుగా తన యొక్క శరీరాన్ని దహన బలి పీఠం మీద పెట్టి దేవునికి అర్పించవలసిన పరిస్థితి ఎలా వస్తుందండి? ఇంచుమించుగా సమయానికి అబ్రహాముకు 125 సంవత్సరముల వయసు అని చెప్తారు. ఇస్సాకు ఏమి చిన్న కుమారుడేమీ కాదు. మనం ఎలా అర్థం చేసుకోవచ్చంటే 6వ వచనంలో దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి, ఒక చిన్న కుమారుడైతే, ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లవాడైతే తను అర్పించడానికి సిద్ధపరిచిన కట్టెలు మోపును మోయలేడు. మనం అర్థం చేసుకోవాలి. ఆ కట్టెలన్నిటిని ఎవరి మీద పెట్టాడు? అప్పటి వరకు ఆ కొండ వరకు గాడిద మోసుకొచ్చింది. ఆ గాడిదను పనివారిని అక్కడే ఉండమని చెప్పి తన కుమారుని వెంట పెట్టుకుని ఆ కొండపైకి ఎక్కడానికి తీర్మానం చేసుకున్నప్పుడు అబ్రహాము ఆ కట్టెల మోపును ఎవరి మీద పెట్టాడు? కుమారుడైన ఇస్సాకు మీద పెట్టాడు. అంటే యవనస్తుడిగా ఉన్నాడు, బలమైన యువకుడిగా ఉన్నాడు ఇస్సాకు. అతన్ని వెంట పెట్టుకుని మోరియా కొండపైకి వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా బలిపీఠము కట్టాడు. బలిపీఠము రాళ్లతో కట్టబడుతుంది. తర్వాత ఆ దహనములు అర్పించడానికి కట్టెలను పేర్చాలి. ఆ విషయాలను చూస్తే అబ్రహాము దేవుని విషయంలో ఎంత శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు, దేవునికి మాటకి ఎంత విధేయత చూపించడానికి ఇష్టపడ్డాడు అక్కడ కనబడుతుంది. ముదిసలి వయసులో చేతులు వణుకుతూ ఎంతో హృదయ విదారకమైన పరిస్థితిలో, అంధకారములో, చీకటి వంటి పరిస్థితిలో ఉన్న అబ్రహాము కట్టెలను చక్కగా పేర్చాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా కట్టెలను చక్కగా పేర్చడానికి ఆలోచన చేశాడు అబ్రహాము. తరువాత తన కుమారుడిని బంధించి, ఆ విషయాలు మీకు కిందకి వెళ్తే చాలా సంపూర్ణంగా అర్థం అవుతాయి. బంధించి, చూసారా, ఇస్సాకు కూడా యవనస్తుడైనప్పటికీ, అతడు బలముగా ఉన్నవాడైనప్పటికీ, ముసలి వయసులో 125 సంవత్సరాల వయసు కలిగిన అబ్రహామును తోస్తే పడిపోతాడు. అలాంటి వయసు కలిగిన అబ్రహామును సైతము లోబడ్డాడు ఇస్సాకు. బంధిస్తున్నప్పుడు ఏమీ మాట్లాడలేదు, అర్థమైపోయింది. తను దేవుని కొరకు అర్పింపబడుతున్నాను అని అర్థమైపోయి ఇస్సాకు తాను సంపూర్ణంగా అర్పించుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అసలు విషయం ఏంటంటే, ఈ క్రింద ఉన్న పనివారికి ఏం చెప్తున్నాడంటే, మేము వెళ్ళి మ్రొక్కి, ఇంగ్లీష్లో బైబిల్లో ఉంటుంది వర్షిప్ చేస్తాం. వర్షిప్ అని ఉంటుంది అక్కడ. దేవుని ఆరాధన చేసి, ఎలాంటి పరిస్థితుల్లో దేవుని ఆరాధన చేసి దేవుని యొక్క సన్నిధిలో తన కుమారుడైన ఇస్సాకును అర్పించడానికి వెళ్ళాడు మనం అర్థం చేసుకోగలం. అమావాస్య లాంటి పరిస్థితుల్లో కూడా దేవుని ఆరాధన చేయడానికి ఇష్టపడ్డాడు అబ్రహాము. కనుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాగలిగాడు. నేటికిని అతనిని మనము అనుసరించడానికి అతడు ఒక మాదిరిగా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఇది అబ్రహాము యొక్క జీవితంలో అమావాస్య లాంటి పరిస్థితుల్లో కూడా చెలించకుండా దేవుని ఆరాధన చేస్తున్న పరిస్థితులు. మనము సుఖముగా సౌఖ్యంగా ఉన్నప్పుడే దేవుని యొక్క మందిరానికి వెళతాం. కొద్దిగా నలతున్నా, కలుతున్నా, ఇబ్బంది ఉన్నా అదొక వంకగా సాగుగా చేసుకుని దేవునికి దూరంగా ఉండడానికి ఆలోచన చేస్తాం. దేవునికి మందిరానికి వెళ్ళి సాష్టాంగ పడలేని అనుభవాలు మనకు అనేకమైన ఉన్నాయి. కొద్ది పరిస్థితి తారుమారైతే మన ఆరాధన చేయడానికి మన మనసు ఒప్పుకోదు. ఇక్కడ అబ్రహాము, మన పితరుడైన అబ్రహాము ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళి తన కుమారుడైన ఇస్సాకును అర్పించడానికి ఆలోచన చేస్తున్నాడంటే, తన చేతులతో తన కుమారుని ఖడ్గముతో వధించి అర్పించడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి అమావాస్య నాడు కొమ్ము ఊదాలి, పున్నమి నాడులో కొమ్ము ఊదాలి. నీకు సంతోషము, ఆనందము, సౌఖ్యము అన్నీ ఉన్న సమయాల్లో ఎలాంటి ఆరాధనను దేవునికి సమర్పిస్తున్నావో, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, కన్నీరు గుండా వెళ్ళినప్పటికీ కూడా దేవుని నేను ఆరాధన చేయాలి. అది దేవునికి ఇష్టమైన ఆరాధన. నీకు అన్ని సౌకర్యముగా ఉండి దేవుని ఆరాధన చేసిన దానికన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవునికి సన్నిధికి వచ్చి దేవుని హృదయపూర్తిగా దేవునిగా ఆరాధన చేయడం అనేది అది దేవునికి ఎంతో ఇష్టమైన కార్యం. మనం దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. మన పరిస్థితిని బట్టి మనకు ఆరాధన ఆధారపడి ఉండకూడదు. మన పరిస్థితుల మీద దేవుని ఆరాధన చేయడం, గణపరచడం, ఆయన కార్యాలు చేయడం అనేవి ఆధారపడకూడదు. ఇది మనం నేర్చుకోవాలి. చాలా క్లుప్తంగా చెప్తున్నాను నేను మీకు. అబ్రహాము తన యొక్క జీవితంలో క్లిష్టమైన పరిస్థితుల్లో, కఠినమైన పరిస్థితుల్లో, కన్నీటిలో తనకి సహచరులు ఎవరు లేరు.
తన భార్యతో చెప్పడానికి అవకాశం లేని పరిస్థితి. ఒకవేళ చెప్పి ఉంటే ఆటంకపరిచి ఇస్సాకుని ఇవ్వడానికి తీసుకువెళ్ళడానికి ఒప్పుకోదు కదా. ఇవన్నీ తన హృదయంలో ఆలోచన చేసుకున్న అబ్రహాము పెందల కడే లేచి కట్టెలను చీల్చి సిద్ధపరికి 3 దినముల ప్రయాణము, ముసలి వయసులో అంత దూరము ప్రయాణము చేసి మోరియా కొండ మీదకి వెళ్ళి దేవుడికి ఇష్టమైన బలిని అర్పించడానికి ఆ కష్ట సమయంలో కూడా వెనుదీయలేనిది అదొక గొప్ప మాదిరి మన యొక్క జీవితాల్లో. మరొక వ్యక్తిని మనం చూడవచ్చు. యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి మరొకసారి ధ్యానించండి. దేవుడు మరికొన్ని శ్రేష్టమైన తలంపులు మీకు ఇవ్వవచ్చు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం నుంచి, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకుని తల వెంట్రుకలు గురికించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదని యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. యోబు జీవితం అంతా కూడా, చరిత్ర అంతా కూడా మనకు తెలిసిందే. అతడు దేవుని చేత గొప్ప సాక్ష్యము పొందగలిగిన వ్యక్తి. యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన యోబు ఎలాంటి కష్ట పరిస్థితులు గుండా వెళుతున్నాడంటే, మొట్టమొదటిగా అబ్రహాము ఎవరి చేత శోధించబడ్డాడు? చెప్పండి. దేవుని చేత శోధించబడ్డాడు. ఇక్కడ యోబును చూస్తే ఇది అపవాది చేత శోధించబడుతున్నాడు. ఇది భయంకరమైన శోధన గుండా యోబు వెళుతున్నాడు. యూజు దేశంలో అంత ధనికుడు ఎవరు లేడని అక్కడ రాయబడి ఉంది. అలాంటి ధనికుడైన వాడు ఒకే ఒక దినాన్ని బికారి అయిపోయాడు. ఒకే ఒక దినాన్ని తనకు ఆస్తిని అంతటిని పోగొట్టుకున్నాడు. ఒకే ఒక దినాన్ని తనకు కన్నబిడ్డలు 10 మంది చనిపోయారు. ఒకే ఒక దినాన్ని నడినెత్తి మొదలుకొని అరికాల వరకు కుండ్లతో, ఇది చాలా ఆశ్చర్యకరం కదా. ఒకే దినాన్ని ఎవరికైనా అంత వ్యాధి వచ్చేస్తుందండి? నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పుళ్ళు వచ్చేసినాయి, గాయాలు వచ్చేసినాయి, రసి కారుతుంది. బికారిగా బయట రోడ్డు మీద పెంట మీద కూర్చున్నట్లుగా అతనికి అనుభవం ఉంది. అతన్ని గనపరిచిన వారందరూ అసహించుకుంటున్నారు. తన భార్య కూడా తనని అసహ్యమైన రీతిలో చూస్తుంది. అలాంటి పరిస్థితులలో ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, యోబు సమస్తము నువ్వు పోగొట్టుకున్నావు, నీ శత్రువులు వచ్చి సమస్తాన్ని తీసుకుని వెళ్ళిపోయారు, నీ కుమారులందరూ సుడిగాలి వచ్చుడి ద్వారా ఆ ఇల్లు కొట్టబడి ఆ ఇల్లు కూలిపోయి నీ 10 మంది బిడ్డలు చనిపోయారని చెప్పగానే మనమైతే ఆ పరిస్థితిలో ఉంటే, నువ్వేం దేవుడు అయ్యా, ఇంతగా న్యాయముగా ఉన్న నేను, చెడుతనం విసర్జించిన నేను, నీ అందరూ భయభక్తులు కలిగి యథార్థంగా జీవిస్తున్న నేను, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు రప్పించావు? నువ్వు అసలు నిజమే దేవుడివేనా? అసలు దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నే మనకు వచ్చేదిగా ఉంటుంది. కానీ యోబు తనకి జీవితంలో ఎంత శ్రేష్టమైన సాక్ష్యము చెప్తున్నాడు ఇక్కడ. అమావాస్య లాంటి పరిస్థితి, చీకటి పరిస్థితి, అయోమయమైన పరిస్థితి, దిక్కు తోచలేని పరిస్థితి, ఒకేసారి తన మీదకి వచ్చిన పరిస్థితులను బట్టి అప్పుడు యోబు లేచి, అబ్రహాం యొక్క విషయాన్ని కూడా చూస్తే అక్కడ మనకు కనబడుతుంది. అబ్రహాము లేచి తన పై వస్త్రమును చింపుకొని తల గొరిగించుకుని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి అంటున్నాడు, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చి దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళదను, యెహోవా ఇచ్చెను, యెహోవా నామం, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామానికి ఏం కలుగుతుంది? స్తుతి కలగాలి. ఆయనే గణపరచబడేవాడు, ఆయనలో అన్యాయము ఏమీ లేదు. దేవుడు అన్యాయము చేయడం అనేది అసంభవం అనే మాట కూడా ఆ యోబు గ్రంథంలోనే మనకు కనబడుతుంది. ఇంత భయంకరమైన పరిస్థితి గుండా వెళుతున్నారు యోబు. తన జీవితంలో దేవుని మీద వ్యతిరేకమైన మాట ఒక మాట కూడా పలకలేదు, కానీ దేవుని ఆరాధన చేయడానికి సాష్టాంగపడినాడు. అది ఎలాంటి అనుభవం? అది భయంకరమైన చీకటి అనుభవం కదా. అది పుణ్యమి లాంటి అనుభవమా? సంతోషకరమైన పరిస్థితి? ఒకేసారి తనకు హృదయాన్ని బద్దలు చేయగలిగిన వార్త వచ్చినప్పుడు దేవుని పాదాల మీద పడగలిగిన అనుభవం నీకు నాకు ఉండాలి అన్నది దేవుని ఉద్దేశం. మనం ఎప్పుడు పరిణితి చెందుతాం? సాదృశ్యం ఏంటంటే కష్టములు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలో ఉన్నప్పటికీ
యథార్థముగా దేవుని వెంబడించగలిగిన వారమైతే నీవు నేను ఆయన యొక్క మార్గంలో ఉన్నామని మనం పరిణితి చెందుతూ ఒక మెట్టు నుంచి ఒక మెట్టుకు ఎదగడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడని మనం ఎరగాలి. ఇక్కడ యోబు యొక్క జీవితంలో దేవుని స్తుతించడానికి ఇష్టపడ్డాడు. ఆ సమయంలో అబ్రహాము కూడా తన యొక్క జీవితంలో తన యొక్క కన్న కుమారుని బలిగా అర్పించడానికి విషయంలో కూడా ఎలాంటి సంశయం లేని వాడే వెనుకంజ వేయకుండా దేవుడు చెప్పిన రీతిలో తను చేయడానికి తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాడు. అలాంటి ఉన్నతమైన అనుభవాల్లోకి నీవు నేను రావాలన్నది దేవునికి ఉద్దేశం కనుక మన జీవితాల్లో కొన్నిసార్లు ఆయన నలుపుతాడు. అది నీకు నాకు మేలే. రోమీయులకు రాసిన పత్రిక 8:28 ప్రకారం దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడానికి సమస్తమును సమకూడి జరుగుతున్నవి. నాకు ఇష్టమైన వచ్చినవి. నిజముగా నీవు నేను దేవుడిని ప్రేమిస్తే మన జీవితంలో ఏది సంభవించినా అది నీ మేలుకే. అది ఆయన అన్యాయం చేసేవాడు కాదు. ఆయన మంచితనము కలిగిన దేవుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన ఔదార్యము కలిగిన దేవుడు, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు, ఆయన వాత్సల్యముతో నన్ను ఎడతెగక ప్రేమిస్తున్న దేవుడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొనొచ్చు మోయవాడును నేనే చెప్పిన దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. ఆ సత్యాలు ఎరిగిన మన పితరులైన వారు అమావాస్య లాంటి పరిస్థితుల్లో కూడా దేవుని యథార్థముగా ఆరాధన చేయడానికి ఇష్టపడ్డారు. అబ్రహాం అయితే దేవునితో శోధించబడ్డాడు, యోబు అయితే అపవాదితో శోధించబడ్డాడు. మరొక వ్యక్తి దానియేలును మనం చూద్దాం. సమయం అయిపోతుంది. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై కిటికీలు యెరూషలేము తట్టులకు తెరవబడి ఉండగా దేవుని ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఇది కూడా దానియేలు యొక్క జీవితంలో క్లిష్టమైన పరిస్థితి గుండా వెళుతున్నాడు. శాసనము సంతకము చేయబడింది. ఆ శాసనాన్ని మరలా కొట్టివేయబడడానికి అవకాశం లేని శాసనం సంతకం అయిపోయింది. ఎవరైతే రాజాజ్ఞ ప్రకారముగా చేయరో వారిని సింహపు బోన్లో వేస్తామనే ఆ యొక్క శాసనం తయారు చేయబడింది. అది ఎవరి చేత తయారు చేయించబడింది? మనుషులతో. దానియేలులో ఏ లోపము వారు కనుగొనలేక ఎట్టి రీతిగానైనా అతని మీద అసూయపడి ఎట్టి రీతిగానైనా అతనిని నాశనము చేయించాలని, తప్పించాలని వారు ఆ కపటోపాయము చేత అట్టి శాసనాన్ని రాజు చేత నిర్మింపచేశారు. ఎలాంటి పరిస్థితి దానియేలు యొక్క జీవితంలో? బహు కఠినమైన పరిస్థితి. అయినప్పటికీ యథాప్రకారంగా, అంటే ఎప్పుడు సౌఖ్యంగా ఉన్న పరిస్థితిలో చేసినట్లుగానే, మామూలుగా ఉన్న సమయాల్లో తాను చేసినట్లుగానే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ తాను దేవుని స్తుతించడము, ఆరాధన చేయడము, ప్రార్థన చేయడము అతడు మానడానికి ఇష్టపడలేదు. ఈ ముగ్గురు యొక్క జీవితాలు మనను ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. ఈ దినాన్ని రక్షింపబడి దేవుని ఆరాధన చేయడానికి వచ్చిన నీడే జీవితంలో మన ఆలోచన చేయాలి. మనం ఎలాంటి పరిస్థితుల్లో దేవుని ఆరాధన చేస్తున్నాం? కష్ట పరిస్థితుల్లో కూడా ఒకే అనుభవం కలిగిన వారమై దేవుని పాదాల దగ్గరికి రాగలుగుతున్నామా? లేకపోతే కొంత సణుగుడు, కొంత నిరాశ, కొంత నిస్పృహ? మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఆ అరణ్యాల్లో రాలిపోయారని రాయబడిందంటే వారి యొక్క సణుగుడును బట్టి రాలిపోయారంట. సణుగుడు అనేది దేవునికి చాలా అసహ్యమైన విషయం. దేవుని చేత అనేకమైన మేళ్లు పొందిన సందర్భాలు జ్ఞాపకం చేసుకోకుండా మన పితరులు అయిన ఇశ్రాయేలీయులు వారి యొక్క జీవితంలో సణుగుతూ వచ్చి వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేక అరణ్యంలో రాలిపోయారు. దేవుని ఆరాధన చేయడానికి వస్తున్న మన యొక్క జీవితాల్లో స్పష్టంగా నీవు నేను ఎరగాలి. దేవుడు ఎలాంటి వాడు? ఆయన మహిమోన్నతమైన స్థలాల్లో నివసించే దేవుడు. నిన్ను నన్ను ప్రేమించి లోకానికి శరీరధారిగా వచ్చి తను తాను తగ్గించుకుని మన పాపాలను మన పరిహారము చేయ నిమిత్తము మనం పొందవలసిన శిక్ష, యాతన, మరణము, నింద, అవమానము మనకు బదులుగా ఆయన పొందడానికి ఇష్టపడ్డాడు. అలాంటి దేవుని ఆరాధన చేయడానికి వచ్చాం. మన భారాలు మోయడానికి ఇష్టపడే దేవుని ఆరాధన చేయడానికి వచ్చాం.
మన చింత యావత్తు ఆయన మీద వేయమని అభయం ఇచ్చిన దేవుని ఆరాధన చేయడానికి వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో ఆ గొప్ప నరకాన్ని నుంచి తప్పించడానికి నీ పట్ల నా పట్ల ఎంతో ఇష్టపడుతున్న దేవుడు ఆయన. కనుక నేను నీ పట్ల నా పట్ల ఎంతో ప్రణాళిక ఉద్దేశం కలిగిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నేను ఆత్మతో సత్యముగా యథార్థముగా ఆరాధన చేయాలి. ఆయన ఆరాధన చేయడం ఎలాగ నేర్పించాడు కదా సహోదరికి. మీరు తెలియని దాన్ని ఆరాధన చేస్తున్నారు, మాకు తెలిసిన దాన్ని ఆరాధన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీకు తెలిసిందా ప్రభు ఎవరో? ఆయన నీ కొరకు ఏమి చేశాడో, చేస్తున్నాడో, చేయబోతున్నాడో స్పష్టముగా ఎరిగి ఉన్నావా? ఆ అవగాహన నీకుందా? ఆయన ఎంత ప్రేమతో నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడో. తడ వరకు మోయడానికి ఇష్టపడి ఆ ప్రభువును నేను ఆరాధన చేయడానికి వచ్చాను. ఎరగదాం, స్పష్టమైన రీతిలో ప్రభువును మనం అర్థం చేసుకోవాలి. ఆయన చింత నేటి దినాన్ని ఏంటంటే, నేను స్వరక్తం ఇచ్చి విమోచించిన నా బిడ్డలే నన్ను సంపూర్ణంగా ఎరగలేకపోతున్నారు, నా ప్రేమను ఎరగలేకపోతున్నారు, నా ఉద్దేశము ప్రణాళిక చిత్తాన్ని నా బిడ్డలు ఎరగకుండానే నామకార్థముగానే నన్ను అనుసరిస్తున్నారే, అయ్యో అని ఆయన చింతిస్తున్న పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఆయన్ని సంపూర్ణంగా ఎరుగుదాం, ఆయన్ని అనుభవిద్దాం. ఆయన నా యొద్దకు వచ్చి వారిని నేను అంత మాత్రము త్రోసివేయని చెప్పిన దేవుడు. బూదిగంత నివాసులను నా వైపు చూసి రక్షణ పొందండి, వేరే దేవుడు లేడని ప్రేమతో పిలుస్తున్న దేవుడు. ఆయన కృపగల హస్తాల్లో మనం ఒదిగిపోయి ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులమై మనం పరిస్థితులు బాగున్నప్పుడు కంటే పరిస్థితులు బాగోనప్పుడు మరింత సమీపముగా మనం వెళ్ళడానికి మనం తీర్మానం చేసుకుందాం. అబ్రహాముని జ్ఞాపకం చేసుకుందాం, యోబుని జ్ఞాపకం చేసుకుందాం, దానియేలుని జ్ఞాపకం చేసుకుందాం. మన కష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఎలాగ ఆరాధన చేసి దేవుడిని మహింపరిచారో ఆలోచన చేద్దాం. మీ సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. మీ కొరకు ఆయన ఎన్ని గొప్ప కార్యములో చేసేనో తలంచుకొనుచు ఆయన ఇందులో భయభక్తులు కలిగిన వారే ఆయనను మీరు ఆరాధన చేయడం ఆవశ్యకము అనే మాట కనబడుతుంది. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో తలంచుకొని ఎరిగిన వారమై దేవుని మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం. ఆయన మన యొక్క ఆరాధన కోసం వేచి ఉన్నాడు. దేవదూత గణములన్నీ కూడా ప్రభువా మేము ఉన్నాము కదా, మేము ఆరాధన చేస్తాం. కాదు కాదు, నా స్వరక్తం ఇచ్చి విమోచింపబడిన బిడ్డలు కాకినాడలో సియోను ప్రార్థనా సహవాసంలో నన్ను ఆరాధన చేయడానికి వారు తీర్మానం చేసుకున్నారు, వారు సంసిద్ధులయ్యారు అని ఆయన తొంగి చూడడానికి, ఆయన మన యొక్క ఆరాధనను ఆస్వాదించడానికి ఇష్టపడుతున్న దేవుడు. కనుక మనం సంపూర్ణమైన ఇష్టతతో మనల్ని ప్రేమించిన దేవుడిని మనం ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయగలరు. ఆరాధనలోకి వెళ్ళక ముందుగా చివరి గీతాల పాఠ పుస్తకంలో నుండి 182వ పాట పాఠ పుస్తకాలు 709.
దేవుని మనం ఆరాధన చేద్దాం. నిజమైనటువంటి ఆరాధన మన యొక్క పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు, దేవుని యొక్క లక్షణం మీద ఆధారపడి ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుని పిల్లలు దేవుని ఎరిగినటువంటి విధానంలో ఆయన లక్షణాన్ని బట్టి వారి జీవిత పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ కూడా దేవుని ఆరాధించగలిగారు. మనం కూడా అట్టి అనుభవంలో సాగటానికి మనం ఎప్పుడు కూడా ప్రత్యక్షపరచుకుంటూనే వస్తూ ఉన్న విధానంలో ఈ వారం అంతట్లో దేవుడు మనల్ని ఎలా నడిపించారు అనేటువంటి ఆలోచన చేస్తే దేవుని మనం ఆరాధన చేద్దాం. ఒక సహోదరుడు ఒక సహోదరు చాలా క్లుప్తంగా కనిపెట్టకుండా కొత్తగా ఆలోచిస్తాం. ఆమేన్. మహాగణుడు మహోన్నతుడు ఆయన మిమ్మల్ని ఆరాధించగలిగే గొప్ప ధన్యత మీరు నాకు అనుగ్రహించినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు నాకు బలమైన దేవుడిగా ఉన్నారు అనేటువంటిది నేను ఎరిగిన వాడనే మీ పాదాల దగ్గర సాగిలపడి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. తండ్రి, నేను బలహీనుడని అయినప్పుడు నా బలహీనతలలో, నా ఇబ్బందులలో, నా అనానుకూల ప్రతి పరిస్థితుల్లో మీరు బలమైన దేవుడిగా ఉండి నడిపిస్తూ ఉన్నటువంటి మీ ప్రేమ కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, మీరు నాకు ప్రత్యక్షపరుచుకున్న విధానంలో తండ్రి అమావాస్య నాడు కూడా కొమ్ము పొందగలిగి మిమ్మల్ని ఆరాధించగలిగే ఆ యొక్క అనుభవంలోనికి నన్ను కూడా నడిపించినందుకే వందనాలు. అందును బట్టి నా పట్ల మీరు ఎప్పుడూ ఎన్నడూ అన్యాయం చేసినటువంటి, అక్రమం చేసినటువంటి విధానం లేదు అని నేను గుర్తించిన వాడని, ఇట్టి ప్రేమ, ఇట్టి కృప దీనునైన నా పట్ల అనుగ్రహించినందుకు మేము స్తుతిస్తూ ఈ నా స్తుతి ఆరాధన నా ప్రభు నా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి. మన వర్తమానం వెనక ముందు మన బైబిల్ పైకెత్తి బైబిల్ పలేవారు. ఓ దేవునికే మహిమ లేవు.